స్టడీ సెంటర్స్లో ఎన్నెన్ని సీట్లు ఉంటాయి, ఎంతెంత ఉంటాయి, ఏ ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉంటాయి, రిజర్వేషన్ ఎట్లా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి మనం ఒక చిన్న వీడియో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రామ్ సెంటర్స్ ఏపీ తెలంగాణ వైజ్గా మనకి ఇక్కడ 10 సెంటర్లు ఇవ్వడం జరిగింది. అందులో ఓయూ తెలంగాణకు సంబంధించి 5 ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్ 5 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్క దానికి 50 మొత్తం 250 సీట్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5 చొప్పున 5 సెంటర్లు మొత్తం 25, 250 + 25 275 సీట్లు తెలంగాణ రీజియన్ కింద ఉస్మానియా యూనివర్సిటీ కింద ఈ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కింద 150 అంటే 3 సెంటర్లు గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం 150 + 15 మొత్తం 160 సీట్లు ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎస్వియు కింద 2 మాత్రమే ఉన్నాయి. కడప, కర్నూలు 2 కలిపి 100 + 10 110 సీట్లు. ఇవి ఒక్కొక్క సెంటర్కి సంబంధించి ఒక్కొక్క రీజియన్ సంబంధించి ఏయు, ఓయు, ఎస్యు సంబంధించి ఇలా ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి, ఏ మెథడాలజీకి ఎన్ని సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది, అందులో ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దాని ఆధారంగా చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ది పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఫర్ ఈచ్ పెడగాజీ సబ్జెక్ట్స్, ఒక్కొక్క పెడగాజీకి ఎంత పర్సెంట్ అంటే ఉన్న 50 సీట్లలో ఎంత పర్సెంట్ సీట్లు కేటాయించడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని సీట్లు ఉంటాయంటే ఒక స్టడీ సెంటర్కి 50లో 25% అంటే 12.5. మ్యాథ్స్కి 12.5 సీట్లు ఉంటాయి. ఆ అర సీట్ ఏంటి అని అంటే ఈ 12 అర, ఈ అరని నెక్స్ట్ ఇయర్ అయినా కలపచ్చు, లేకపోతే 12 కాస్త 13 అయినా చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన అర సీట్ని ఇక్కడ అంటే ప్రపోర్షన్ ఇయర్ వైజ్ ప్రపోర్షన్గా 2 ఇయర్స్కి ఒకసారి ఇయర్ వైజ్ ప్రపోర్షన్గా అటు ఇటు అనేది అడ్జస్ట్మెంట్లు అనేది జరుగుతుంటుంది. ఏదైనా అప్రాక్సిమేట్గా 12 అనుకోండి. మ్యాథమెటిక్స్కి 12 ఉంటాయి. ఫిజికల్ సైన్స్కి 15% అంటే 7 ఉంటాయి. ఒకవేళ ఈ హాఫ్ని ఇటైనా అడ్జస్ట్ చేయొచ్చు, ఈ హాఫ్ని ఈ మ్యాథమెటిక్స్ కన్నా అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళు రిలేటెడ్గా ఉంటారు కాబట్టి ఈ 7.5 ఒక హాఫ్ అటు అన్నా ఇటైనా రావచ్చు. తర్వాత బయాలజికల్ సైన్స్కి చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇది కూడా అంతే 12.5. బయాలజికల్ సైన్స్ వాళ్ళకి సీట్ అనేది చాలా త్వరగా వస్తుంది. తర్వాత ఇంకా సోషల్ స్టడీస్కి 35% ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ 35% అంటే 17.5% వస్తుంది. ఈ 17.5%కి ఈ 5% అనేది ప్రొపోర్షనల్ వైజ్గా లాస్ట్ ఇయర్ది ఇయర్లో కట్టడమో లేకపోతే ఈ ఇయర్ది ఆపి నెక్స్ట్ ఇయర్కి ఇవ్వడం అనేది అది యూనివర్సిటీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. ఇలా మొత్తం చూసినట్లయితే ఇవన్నీ కలిపితే 50 సీట్స్కి ఈక్వల్ అవుతుంది. అయితే మరి ఈడబ్ల్యూఎస్ 5% ఎలా సార్ అంటే ఈ ఈడబ్ల్యూఎస్ 5%కి కూడా ఇలానే ప్రపోర్షనాలిటీ వైజ్గా ఇస్తారు. జనరల్గా సోషల్ స్టడీస్ 2 ఇచ్చుకోవడం, దీనికి ఒకటి అలా ఇవ్వడం ఛాన్సెస్ ఉంటుంది. అంటే టోటల్గా 5 అవుతాయి. సోషల్ స్టడీస్కి గ్రాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క సెంటర్కి ఏం చేస్తారంటే
లాస్ట్ ఇయర్ ఇచ్చిన దాని బేసిస్ ఆధారంగా చేసుకొని మ్యాథమెటిక్స్కి 2 ఇవ్వడము, బయాలజీ సైన్స్కి 2 ఇవ్వడము, సోషల్ స్టడీస్కి 1 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సెంటర్కి మారుతూ ఉంటుంది. ఇది అనేది మొత్తం యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. యూనివర్సిటీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్వెల్వ్ సీట్స్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ 7 సీట్స్ ఆర్ 8 సీట్స్, సోషల్ స్టడీస్ 17 సీట్స్. వీటిలలో మళ్ళీ రిజర్వేషన్, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సీట్స్ 25%, 12 సీట్స్. ఈ 12 సీట్స్లో మనం చెప్పుకున్నాం కదా, లోకల్ నాన్ లోకల్ అనే సంబంధించి ఉంటుంది. 15% ఓపెన్ టు ఆల్ అంటే దేశంలో ఉన్న ఎవరైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు, ఎంట్రన్స్ రాసి అప్లై చేయవచ్చు. ఈ 12 సీట్లలో 15% అంటే సుమారుగా 1 నుంచి 2 సీట్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఒక సెంటర్ గురించి చెప్తున్నాం. ఒక సెంటర్లో ఈ 15%కి 1 నుంచి 2 సీట్లు ఉంటాయి, 1 or 2 ఉంటాయి. ఈ 1 or 2లో కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. 2 సీట్లు ఉంటే ఒకటేమో ఓపెన్ కోటా కింద, అంటే 50% కోటా కింద, ఒక సీట్ ఏమో 50% కోటా కింద వెళ్తుంది, ఫిల్ చేయడం జరుగుతుంది. ఏది ఇప్పుడు చెప్పుకునేదంతా ఈ 15%, ఒక సెంటర్కి సంబంధించి 15%. తరువాత రిమైనింగ్ ఉన్న 10 సీట్స్ ఉంటాయి కదా, 85%, 10 to 11 ఆర్ 9 to 10 అక్కడ ఉన్న బేసిస్ ప్రకారం ఉంటుంది. ఈ 85% కోటా ఉంది కదా, ఈ 85% కోటా 10 అనుకుంటే ఇప్పుడు 15% అనేది ఓకే అయిపోయింది. తర్వాత 85%లో ఈ 85% అనేది లోకల్లో ఉన్న క్యాండిడేట్స్, అంటే ఏయూ రీజియన్లో ఉన్న వాళ్ళు ఏయూ రీజియన్, ఓయూ రీజియన్లో ఉన్న వాళ్ళు ఓయూ రీజియన్, ఎస్విఓలో ఉన్న వాళ్ళు ఎస్విఓ కింద మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదర్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ 85% ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని 5 సెంటర్లు ఉన్నాయి కదా తెలంగాణలో, 5 సెంటర్లు ఉన్నాయి కాబట్టి 5 సెంటర్లో చూసుకోవాలి. 5 × 10 50 సీట్స్, 50 సీట్స్ ఉంటాయి. ఈ 50 సీట్స్లో 50% వేసుకోవాలి మనం. 50% అంటే 25 సీట్ల వరకు మీరు ఈ తెలంగాణలో ఉన్న 5 సెంటర్లో 25 సీట్లు లోకల్లో ఉన్నటువంటి ఓపెన్ క్యాండిడేట్స్, అంటే ఎవరైనా ఈ 25 సీట్లకి ఎలిజిబిలిటీ. దెన్ రిమైనింగ్ 25 సీట్స్ ఉంటాయి కదా, ఆ 25లోనే మనకి బీసీ కోటా కింద ప్లస్ ఎస్సీ ఎస్టీ కోటా కింద, పిహెచ్సి కోటా కింద ఇవన్నిటిని మిగిలిన రిమైనింగ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ అప్లై అవుతుంది. మనకు జాబ్స్లో ఏ విధంగా అయితే ఇస్తారో 7%, 15%, 35% క్యాస్ట్ వైజ్గా ఎలా అయితే ఇస్తారో, పిహెచ్సికి ప్లస్ ఎన్సిసి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద 1% ఉంది కదా, ఆ 1% ప్లస్ ఇవన్నీ ఈ మిగిలిన రిమైనింగ్ 20%లో 25%లో ఫిల్ అవుతాయి. 25 అంటే 25 సీట్స్లో ఫిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ 50% అనేది ఈ 25 సీట్స్కి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడంటే ఈ 85% లోకల్ క్యాండిడేట్స్కి అవుతుందో అప్పుడు రీజియన్ మొత్తం, ఇది ఇప్పుడు చెప్పేదంతా ఓయూ ఉస్మానియా కింద చెప్తున్నా కాబట్టి ఈ ఉస్మానియాలో ఉన్న మ్యాథమెటిక్స్ సంబంధించిన సీట్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేయడం జరుగుతుంది. మొత్తం 12 ఉంటే 12లోంచి 1, 2 ప్రతి సెంటర్కి 1, 2 అంటే 5 నుంచి 9 నుంచి 10 సీట్లు ఈ 15%లో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దెన్ రిమైనింగ్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి చూసారా ప్రతి సెంటర్కి, ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన సీట్లు ఇలా అనేది ప్రొపోర్షనాలిటీ ప్రకారంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏయు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో మొత్తం 3 సెంటర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి 3 సెంటర్లు చేయడం జరిగింది. గతంలో 4 విజయనగరం ఎంఆర్ కాలేజ్ కూడా ఉండేది. తర్వాత దాన్ని
మార్పులు చేర్పులు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 3 సెంటర్స్ అంటే 50-50 చొప్పున 150 సీట్స్ ఉంటాయి. ఈ 150 సీట్స్ ఇందులోంచి 15% మనం ఓపెన్ టు ఆల్ కింద తీసేయాలి. అంటే ఎన్ని వస్తాయి అప్పుడు? సుమారుగా 22 సీట్లు. ఈ 22 సీట్లు అనేవి ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. ఏయూ వాళ్ళు ఉస్మానియా వాళ్ళని రావచ్చు, ఎస్వియు వాళ్ళని రావచ్చు, లేకపోతే అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 15% కోటా కింద 22 సీట్లకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 22 సీట్లు అంటే అన్ని సబ్జెక్టులు అనేది రావడం జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, బయాలజీ ఇవన్నీ రావచ్చు. దాని రిమైనింగ్ 85%కి అప్రాక్సిమేట్గా 127 ఈ 127 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 127 సీట్స్ కేవలం లోకల్ ఏయూ రీజియన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ 127 సీట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 127 సీట్స్లోనే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సంబంధించిన పర్సంటేజ్ల ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్లు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇందాక చెప్పినట్లుగా 85%, 15% లోకల్, నాన్ లోకల్ ఉంది కదా. ఓపెన్ టు వాళ్ళకి సంబంధించి ఆ 22 సీట్లు చూసినట్లయితే 22 సీట్లు ఉన్నాయి అనుకుంటే 3 సెంటర్లు ఉన్నాయి కదా. ఒక్కో సెంటర్లో బేస్ చేసుకొని చూద్దాం. ఒక సెంటర్కి 12 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఈ 12లోనే 15% అంటే 1 to 2, 1 నుంచి 2 సీట్లు ఉంటాయి. ఆ 1 నుంచి 2 సీట్లు ప్రతి సెంటర్కి, అంటే అప్పుడు 3 సెంటర్లు ఉన్నాయి కాబట్టి 3 నుంచి 6 సీట్లు ఉంటాయి. ఆ 3 నుంచి 6 సీట్లలో ఎవరైనా సరే వచ్చి మ్యాథమెటిక్స్ సంబంధించిన సీట్ అనేది తెచ్చుకోవచ్చు. ఎస్వి వాళ్ళైనా, ఓయూ వాళ్ళైనా మన ఆంధ్ర యూనివర్సిటీలో ఈ 3 నుంచి 6 సీట్ల వరకు కోరుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కూడా 50% ఏమో జనరల్, 15% ఓపెన్, తర్వాత రిమైనింగ్ 50%లో క్యాష్ సంబంధించినవి ఫిల్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. తరువాత ఇంకా రిమైనింగ్ 10 సీట్స్ ఉంటాయి కదా 85%కి గాను. ఇందులో 50% అంటే 5 ఇక్కడ ఓపెన్ కేటగిరీ సంబంధించి రిమైనింగ్ 5 సీట్స్ ఉంటాయి కదా. ఆ రిమైనింగ్ 5 సీట్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించి రోస్టర్ ప్రకారంగా వాళ్ళ యొక్క పర్సంటేజ్ ప్రకారంగా బీసీలకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అలా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి చెప్తున్నాను, ఒక సెంటర్ సంబంధించే. ఇలా మీరు అనాలిసిస్ చేసుకుంటే సుమారుగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించి సుమారుగా 36 దాకా ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి 36 సీట్లు ఉంటే ఇందులో 5 నుంచి 6 సీట్లు ఓపెన్ కోటా కింద వెళ్ళిపోతాయి, ఓపెన్ టు ఆల్ కింద వెళ్ళిపోతాయి. దెన్ రిమైనింగ్ 30 సీట్స్ ఉన్నాయి కదా. ఈ 30 సీట్స్లో 15 సీట్స్ వచ్చేసరికి లోకల్లో ఉన్న ఓపెన్ క్యాండిడేట్స్ అవుతుంది. దెన్ రిమైనింగ్ 15 సీట్స్ ఉన్నాయి కదా. ఈ 15 సీట్స్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి సంబంధించి మైనారిటీ వర్గానికి సంబంధించిన సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అందుకని మ్యాథమెటిక్స్ సంబంధించి సీటు చాలా కష్టంగా ఉంటుంది. దెన్ రిమైనింగ్ తర్వాత 5% సీట్ ఉన్నాయి కదా, 5% ఈడబ్ల్యూఎస్ కోటా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఒక్కొక్క ఏరియాలో. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ, ఎస్వియులో ఒక్కొక్క కోటా తక్కువగా ఉంటుంది. ఇందులో కూడా అంతే 5 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ సీట్లో 15% కింద, 85% కింద అనేది ఫిల్టర్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఒకటేమో ఓపెన్ టు ఆల్ కింద ఇచ్చేస్తే దెన్ రిమైనింగ్ 4 సీట్లు ఉంటే ఆ 4 సీట్లలో క్యాస్ట్ వైజ్గా ఓపెన్లో 2 ఉండడం, తర్వాత క్యాస్ట్ వైజ్గా బీసీ 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 కేటాయించడం అనేది జరుగుతుంది.
ఇది అలా వేసుకుంటే మొత్తం మీద 15 సీట్లు ఉంటే 15 సీట్లలో చెప్పేదంతా లోకల్లో ఉన్న వాళ్ళకి 15 సీట్లలో ఈ 15 సీట్లలో ఓపెన్లోకి సంబంధించిన వాళ్ళకి సుమారుగా 9 నుంచి 10 సీట్లు అనేది లోకల్లో ఉన్న ఓపెన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దెన్ రిమైనింగ్ 5 to 6 అనేది లేదా 6 to 7 అనేది ప్రపోర్షనాలిటీ ప్రకారం ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క విధంగా 6 to 7 సీట్ అనేది రిజర్వేషన్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవి చెప్పలేము, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్లో ఓసీ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం ఈడబ్ల్యూఎస్ అనేది. అది చెప్పలేము, ఒక్కొక్క రీజియన్కి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా సరే రీజియన్ వైడ్గా తీసుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీ నాకు జిల్లాలు ఇందులో లెక్కగా ఉండదు. ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న వాళ్ళు అంతా ఈ విధంగా ఉండాలి. ఎస్వి కింద ఉన్న వాళ్ళు 100 సీట్ల పరిధిలో ఉంటారు, ప్లస్ 110 సీట్ల పరిధిలోనే ఉంటారు. అవి చూసుకోవాలి, జిల్లాలు అవసరం లేదు. ఇలా ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు మీకు మొత్తంగా చూసినట్లయితే ఓయూ, ఏయు, ఎస్వియు. ఓయూలో మొత్తం సీట్స్ అన్నీ 250 ప్లస్ 25. ఎస్వియులో వచ్చేసరికి 100 ప్లస్ 10, 110 ఉండటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ కింద 165 ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ సంబంధించి 25% అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 12 అనుకున్నాం. 12 5 ఉన్నాయి కాబట్టి 60 ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ ఇలా చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ 15% ఉన్నాం కదా, 50% అంటే 7 ఉంటాయి కదా, 7 తీసుకోండి. 7 ప్రకారమే అనుకుంటే 35 సీట్స్ ఉంటాయి ఫిజికల్ సైన్స్ సంబంధించి, ఏది మొత్తం ఉస్మానియా సంబంధించి. బయాలజికల్ సైన్స్ 25% అంటే 60 ఉంటాయి. దెన్ సోషల్ సైన్స్ అంటే 17 ఉన్నాయి కాబట్టి 17 ఒక సీటు అటు ఇటు ఉంటుంది. ఎనభై 5 సీట్లు దాకా ఉంటాయి. అంటే 85కి ఒక 2 సీట్లు పెరగచ్చు, ఎందుకంటే 0.5 ఉంది కాబట్టి 85 ఆర్ 87 ఉంటాయి. ఇవి ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సైన్స్ సంబంధించినవి. ఇందులోనే చెప్పాం కదా 15%, 85% అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి చూసినట్లయితే మ్యాథ్స్ మనకి ఒక్కొక్క సెంటర్కి ఎన్ని చెప్పుకున్నాం, 12 ఉంటాయి కాబట్టి 12 36 సీట్లు అనేవి మ్యాథ్స్కి ఉంటాయి. తర్వాత ఫిజికల్ సైన్స్ సంబంధించి 7 ఉన్నాయి కదా, 7 అంటే 7 × 3 21 ఉంటాయి. బయాలజికల్ సైన్స్ 36 ఉంటాయి, 25% కాబట్టి. దెన్ సోషల్ వచ్చేసరికి 51 ఆర్ 52 ఉంటాయి, 51 ఆర్ 52 ఉంటాయి. ఇప్పుడు ఎస్వి కింద చూద్దాం. ఎస్వి కింద చూసినట్లయితే ఎస్వి కింద కూడా అక్కడ ఉండేది 100 సీట్స్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ చెప్తాను. ఇక్కడ 24 ఉంటాయి, ఒక సీటు అటు ఇటుగా ఉండొచ్చు, 0.5 ఉన్నాయి కాబట్టి. ఫిజికల్ సైన్స్ 14 ఉంటాయి, ఆర్ 14 ఆర్ 15. ఇవి కూడా బయాలజికల్ సైన్స్ 24 ఉంటాయి. 34 సోషల్ సైన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ప్రతి సెంటర్కి, ప్రతి రీజియన్కి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. ఇవి దీంట్లోనే మళ్ళీ చెప్పాం కదా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది.
85% లోకల్లో ఉన్న క్యాండిడేట్స్కి, అంటే మీ యొక్క ఉస్మానియా కింద, ఆంధ్ర యూనివర్సిటీ కింద, ఎస్వి కింద. దెన్ 15% సీట్స్ అనేవి ఓయూ వాళ్ళు ఎస్వీలోకి రావచ్చు, ఎస్వీ వాళ్ళు ఏయూలో రావచ్చు, ఏయూ వాళ్ళు ఎస్వీలోకి వెళ్ళవచ్చు. ఇది అలా కాకుండా వేరే రాష్ట్ర ఉన్నటువంటి చదివినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర చదివిన వాళ్ళు కూడా వస్తుంటారు, ఒరిస్సా చదివిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు కూడా ఈ 15%లో ఎలిజిబిలిటీ ఉంటారు. జనరల్గా ఇవి టాప్ 50 ర్యాంక్స్ లేదా టాప్ 20 ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు ఇవి ఛేదించడం అనేది జరుగుతుంది. దెన్ నేను రిమైనింగ్ 20 సీట్లు ఉన్నాయి కదా, ఆ 20 సీట్లలో ఇక్కడ మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అని కదా ఉన్నారు కదా. ఒక్కొక్కసారి ఒక్కోసారి బయాలజీకి, సోషల్ సైన్స్కి ఒక్కోసారి 2 ఇవ్వడం జరుగుతుంది, ఒక్కోసారి బయాలజీకి 2 ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సరే ఒక సెంటర్కి ఒక్కొక్క సబ్జెక్టు సంబంధించి ఒక్కొక్క సీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్కటి అనేది కేటాయించడం జరుగుతుంది. జనరల్గా చూసుకోవచ్చు, మ్యాథ్స్ సంబంధించి 5, ఫిజిక్స్ సంబంధించి 5, బయాలజీ సంబంధించి 5, సోషల్ సైన్స్ సంబంధించి 6 లేదా 6 నుంచి 10 వరకు రావడం అనేది అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి ఏయూ కింద, ఎస్వి కింద ఇలా అనేది కేటాయించడం జరుగుతుంది. దాని ఆధారంగా చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మీకు దగ్గరలో ఉన్న ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం 5 ఇచ్చుకోండి ఫస్ట్. అవేంట్లో ఉస్మానియా పరిధిలో ఉన్న వాళ్ళు ఉస్మానియాలో ఉన్న 5 సెంటర్స్ని ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. లేదు మీకు టాప్ 20, టాప్ 50 ర్యాంక్ ఉంది అనుకుంటే అదర్ ఇచ్చుకోవచ్చు. అదర్ రీజియన్ అంటే అదర్ ఏరియా, ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ ఎస్వి కింద ఇచ్చుకోవచ్చు. కొంతమంది గతంలో చేసిన తప్పు ఏంటంటే, నాకు దగ్గరగా ఉంది కదా అని ఏయూ వాళ్ళు ఎస్వి పెట్టుకోవడం, ఎస్వి వాళ్ళు ఏయూ పెట్టుకోవడం వల్ల రాకపోవచ్చు. చాలా వరకు కొంతమంది మా మిత్రులు ఫోన్లు చేసి అడగడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సీట్ రాకపోయి ఉండవచ్చు. కానీ మనం లోకల్ క్యాండిడేట్స్కి మనకు కేటాయిస్తారు కాబట్టి మన 5 సెంటర్లు అనేది మనం వదలకూడదు. కాబట్టి 5 పెట్టుకోండి. ఏయూ వాళ్ళు 3 పెట్టుకోండి. 3 ముందు ఏఎల్ కాలేజ్ గుంటూరు, విశాఖపట్నం, గురజాడ శ్రీకాకుళం కాలేజ్, అవి పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ పెట్టుకోండి. ఎస్వి వాళ్ళు కడప, కర్నూలు ఈ 2 సెంటర్లు ఉన్నాయి. ఈ 2 సెంటర్లు ముందు పెట్టుకొని మిగతా సెంటర్లు పెట్టుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారమే మేము ఫిల్ చేయడం అనేది జరుగుతుందని అక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్లో. ఒకసారి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది కుదరదు. యూనివర్సిటీకి వెళ్ళినా కానీ కుదరదు. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత రిజల్ట్లో మీకు మంచి సీట్ రావాలని ఆశిస్తున్నాం. ఉస్మానియా, ఆంధ్ర, ఎస్వియు, ఇందులో మీకు సంబంధించిన సెంటర్స్ ముందు పెట్టుకోండి. తర్వాత అదర్ రిమైనింగ్ అనేవి కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ క్లిక్ చేస్తే అక్కడ మీకు చూపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది, దాన్ని డిస్క్రిప్షన్లో వస్తాను ఎలా ఫిల్ చేయాలని. థ్యాంక్ యూ.